వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పిచ్చి ముదిరి నేనంటూ మళ్ళీ వస్తే వచ్చేది రాని త్రావ సంగతి, వచ్చే అవకాశం లేదనుకోండి, వచ్చిన పరిశ్రమలు మొత్తం తిప్పి పంపించేస్తానంటున్నాడు, ఇచ్చిన కాంట్రాక్టులు మొత్తం రద్దు చేస్తానంటున్నాడు. ఆ పిచ్చి పరాకాష్ఠకి మందు లేదా? ప్రభుత్వం అధికార పార్టీలు ఎందుకు రాజద్రోహం కేసు పెట్టడం లేదు? జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలామంది మీద రాజద్రోహం కేసు పెట్టాడు. ఇవాళ ప్రభుత్వాలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి? వ్యవస్థలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి? వివరించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలలిత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి మధ్య ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేనంటూ మళ్ళీ వస్తే అన్నింటి వెనక పంపించేస్తానంటున్నాడు, రద్దు చేస్తానంటున్నాడు. ప్రభుత్వం వ్యవస్థలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ రాజద్రోహం కేసు పెట్టడంలా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలామంది మీద రాజద్రోహం కేసులు పెట్టాడు, జైల్లో వేశాడు, థర్డ్ డిగ్రీ ఉపయోగించాడు. ఆఖరికి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి మీద కూడా దారుణంగా వ్యవహరించాడు. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ ఒక సామెత చెప్పుకోవాలండి. గతి లేని అమ్మకి మతిలేని మొగుడంట. ఈ రోజున గతిలేని వైఎస్ఆర్సీపీ పార్టీకి మతిలేని నాయకుడు. అలానే ఉంది కదా, మరి మతిలేని మాటలే కదా. మతి భ్రమించి మాట్లాడుతూ 151లో 5 ఎగరేసి బాగా కొట్టారు. ఎగరేసి ఆ ఒకటి మిగిలితే ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోతా వస్తున్న మాటలు అన్నమాట ఇవి. అంటే మొన్నటి వరకు పోలీసుల్ని బట్టలు కూడా తీస్తాను, సప్త సముద్రాల అవతల లాక్కొస్తాను, రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టనన్నాడు. మరి పోలీసులు సంఘాల వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టారు, మర్యాదగా వచ్చి మాకు క్షమాపణ చెప్పండి అన్నారు. వచ్చింది లేదు, చచ్చింది లేదు. మీటింగ్ పెట్టి ఈ రోజున పోలీసులది కూడా తప్పు ఉంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రోజు బయటకు వచ్చేవాడు పోలీస్ సంఘాలు. మరి ఎవరో తలుపులు బద్దలు కొట్టి మరి తీసుకెళ్లిపోయారు కదా. చిన్న మాట మాట్లాడి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఇదిగా మీరు అంత ఉదాసీనంగా ఎందుకుంటున్నారు? అలా ఉదాసీనంగా వ్యవహరించబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా రెచ్చిపోయి మరీ మాట్లాడుతున్నాడు. ఆ రోజు అట్లా మాట్లాడారు. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు వచ్చి నీతులు చెబుతున్నాడు అవినీతి కేసులో ఇరుక్కొని. మరి ఆయన కూడా ఆ రోజున ఒక్కొక్కరిని బట్టలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతానని చెప్పి ఆయన మాట్లాడారు. తర్వాత చూస్తే అసలు కంపెనీలు రాకుండా చేయడానికి 200 మెయిల్స్ పంపించారు వీళ్ళు. పంపించి అబ్బే మాకు సంబంధమే లేదని చెప్పారు. మాట్లాడితే చాలు వీళ్ళ పేపర్లో వీళ్ళ ఛానల్లో చేసే ఆ ప్రచురణలు కానివ్వండి, ఆ పిచ్చి పనికి మాలిన మాటలన్నీ కానివ్వండి మనం వింటూ ఉన్నాం. దాని మీద ఎప్పటికప్పుడే ఖండిస్తూ ఉన్నా కూడా దానికి మళ్ళీ కౌంటర్గా పిచ్చి మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఇవన్నీ ఉంటే ఒక టీవీ డిబేట్లో నాతో పాటు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అతను పార్టిసిపేట్ చేసినప్పుడు ఇదే ఇట్లానే ఇద్దరి మధ్య జరుగుతున్నప్పుడు ఒక మాట అడిగాను. మరి మత్తు డాక్టర్ కదండి, ఎనస్థీషియా డాక్టర్, దళిత డాక్టర్ సుధాకర్ గారు, ఆయన మరణానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టాడండి సీఎంగా ఉన్నప్పుడు, అందుకనే ఆయన అంటే. మరి ఇప్పుడు వీళ్ళనే మాటలు మొన్న బాయిలో దూకి చావమని మాట్లాడాడు కదా. అంటే వీళ్ళు దొంగతనాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, దుర్మార్గాలు చేయొచ్చు, చంపొచ్చు, మనుషుల్ని గొడ్డలు పెట్టి స్కామ్ చేసి లక్షల మంది ప్రాణాలు తీసేయవచ్చు. ఏం చేసినా వీళ్ళని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వీళ్ళ బాధగా ఉంటుంది, నొప్పి కలుగుతుంది. ఇప్పుడు అటవీ భూములు వదిలిపెట్టరు, అక్కడున్న ఆ గ్రామాల్లో ఉన్న భూములు వదిలిపెట్టరు, రెవెన్యూ భూములు. అదేవిధంగా ఇక్కడ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్టరు. నిన్న బుద్ధివేహుడు మాట్లాడుతున్నాడు కదా, పేరుని నాని, హిందూ మతం హిందూయిజం గురించి. మరి దేవాలయ భూములు రంగనాయ స్వామి భూములు కొట్టేశాడంట, 5.5 ఎకరాలు. మరి ఏం చేయాలి వీళ్ళని? వాళ్ళు ఏదైనా దోచుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, మాట్లాడకూడదు. అసలు ఎందుకు కూటమి ప్రభుత్వం ఎందుకు వేచి చూస్తుంది? ఇంకా ఏంటి ఇన్ని రోజుల ఇంతమంది ఇన్ని విధాలుగా మాట్లాడుతూ అసలు వాళ్ళకి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ లేని వ్యక్తులు వాళ్ళు ఇన్ని విధాలుగా ఇష్టానుసారంగా రెచ్చిపోతూ పోలీసుల్ని మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలని గౌరవంగా ఉండే లేడీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఎంపీలు మాట్లాడుతున్నారు, వచ్చే కంపెనీలకు వార్నింగ్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా. ఈయన రివర్స్ టెండరింగ్లు గతంలో చూసాం మనం. అంటే ఇష్టానుసారం ఇంకా వీళ్ళు ఇష్టం అనమాట. అచ్చోసిన ఆంబోతులు ఊరి మీద పడ్డట్టుగా పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈ రోజున ఇంకా ఈ అవినీతి పరుల చేత నీతులు చెప్పించుకునే పరిస్థితి అనమాట రాష్ట్ర ప్రజలకి. ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునిద్దా, వీళ్ళ రాళ్లతో వీళ్ళని కొట్టి చంపే పరిస్థితి. అలానే ఉంది, మనం చూసాం కదండి నేపాల్లో ఏం జరిగిందో. మరి ఇట్లాంటి వాళ్ళు ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లాంటి వాళ్ళు ఏం చేస్తారు? గతంలో చేసిన దానికి వీళ్ళకి శిక్ష లేదు, మరి ప్రజలే శిక్ష వేసే పరిస్థితి అన్నట్లుగా ఉంటుంది. ప్రజలు సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసే పోస్టులు కథనాలు వింటూ ఉంటే మనకి ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలుస్తుంది. మీరు అన్నట్టు ఇలాగే ఉదాసీనంగా వ్యవహరిస్తే నేపాల్లో తిరగబడినట్టు ప్రజలు త్వరలో తిరగబడే అవకాశం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇవాళకి
అన్ని ఘోరాలు చేసి ఇక్కడికి వచ్చి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా అంటే ప్రజలే తిరగబడాల్సి వస్తుంది అవసరం అర్చకుడు అయితే. భార్యల పేరునున్న పొలాలు లాగేసుకున్నారు, హుండీలు బద్దలు కొట్టించారు, విగ్రహాలు ధ్వంసం చేశారు, పోలీసుల్ని బట్టలు తీసి తంతానన్నారు. మరి ఎవరిని వదిలిపెట్టారు వీళ్ళు? అంటే నిన్నగా మొన్న పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా ఓడించినా కూడా వీళ్ళకి ఇంక బుద్ధి రాలేదు. ప్రజలు చెప్తున్నారు, మీరు మాకు అక్కర్లేదు నాయన, మీ పరిపాలన చూసి మేము ఎన్నో అగచాట్లకు గురయ్యి ఇవన్నీ కూడా చూసి ఇబ్బందికి గురైపోయాము, మా వల్ల కాదు, మాకు విముక్తి వస్తుంది, అందుకని మిమ్మల్ని మేము వదిలించుకుంటున్నాం అని చెప్పేసి వదిలించుకుంటున్నా కూడా తుమ్మ పంకలాగా అంటుకుపోయి ఉంటున్నారు వీళ్ళు. ఇంకా అట్లానే ఉంది పరిస్థితి. వాళ్ళేమో వదిలించుకోవడానికి చూస్తున్నారు, వీళ్ళేమో కాదు మళ్ళీ నేను సీఎంని అవుతా, నేను పీఎంని అవుతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటలు ఏంటంటే, రేపు అసలు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే సీటు అసలు ఏముంది, అది తుమ్మితే ఊడే మొక్కులాగా అయిపోయింది. మరి ఈ పరిస్థితి ఏంటో ఫస్ట్ దానికి చూసుకొని అప్పుడు మాట్లాడాలి. ఈయన వచ్చే కంపెనీలకు నువ్వు రివర్స్ టెండరింగ్లు వేస్తావో ఏం చేస్తావో, క్వాజ్ అక్రమ తవ్వకాల గురించి ఇంకా చాలా ఉంది కదండి వీళ్ళు చేసిన అవినీతి. 1-2 చెప్పుకుంటూ పోతే తిరుమల లడ్డు గురించి, దేవస్థానంలో జరిగిన వీళ్ళు అవినీతి చేసిన దాని గురించి, ఎక్కడికక్కడే ఈయన పెట్టిన పార్టీ కార్యాలయాలకి లీజ్కి ఇచ్చాడు, పార్టీ కార్యాలయ అదేవిధంగా గవర్నమెంట్ కార్యాలయాలను తాకట్లు పెట్టేశాడు. మరి ఇప్పుడు ఇది ఈ మద్యానికి సంబంధించి బాండ్లు కూడా ఎన్ని సంవత్సరాలకి పెట్టేశాడు, దాదాపుగా 30 ఏళ్ళకేం పెట్టేశాడు. ఇన్ని విధాలుగా మీరు అవినీతి చేసి ఇప్పటికి కూడా ఇంకా ఇట్లాంటి వ్యక్తుల మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టి చర్యలు తీసుకోవట్లేదు కూటమి ప్రభుత్వం? దయచేసి శరణు ప్రభో అన్నట్లుగా ఈ రోజున ప్రజలందరూ వేడుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మీరందరూ కూడా మరి త్రిమూర్తులుగా మరి రాష్ట్రాన్ని బాగు చేద్దామని, లేకపోతే అభివృద్ధి పదం వైపు నడిపిద్దామని మేమందరం కూడా కోరుకుంటున్నాం, మీరు ఉన్నారు అని ఈ రోజున ప్రజలందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు, అమరావతిని వేశ్యల రాజధాని అన్నప్పుడు ఎంత దుర్మార్గమైన చర్య! వీళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి? ఎందుకు వీళ్ళకి బెయిల్ ఇవ్వాలి? ఎందుకు వీళ్ళని కఠినంగా ఎందుకు శిక్షించకూడదు? సోషల్ మీడియాలో ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు తీసుకొచ్చి బుడమేరు గురించి కానివ్వండి, అమరావతిలో జరిగిన ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అది తెలంగాణ రాష్ట్ర రాజధాని, విపరీతమైన కంపెనీలు కానివ్వండి, రద్దీ కానివ్వండి, ఎక్కడికక్కడే మనం చూస్తుంటే అదొక పెద్ద ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. మరి అక్కడ వరదలు వస్తే ఎలా ఉంటుంది? చిన్నపాటి వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి, చిన్న వర్షం పడితే రాత్రి కార్లు మునిగిపోయినాయి. మరి అట్లా ఉంది కదా, మరి పనికి రాలేదా? రాష్ట్ర రాజధాని మార్చేసారు. అమరావతికి ఆ పరిస్థితి లేదండి. 30 సెంటీమీటర్ వర్షం పడినా ఆఖరికి కాళ్ళు కూడా మునగవు అక్కడ. మరి అలాంటి ప్లేస్ నిర్ణయించి ఇప్పుడు అలాంటి రాజధాని మీద ఆ మేకప్ సీను లాంటి వాళ్ళు డిబేట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెడితే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కోర్టులు తీర్పునిస్తున్నాయి. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసిన వాళ్ళని 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు అప్పుడు లేదా భావ ప్రకటన స్వేచ్ఛ? అదే భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుని కోర్టులను మనం మాట్లాడకూడదు, కోర్టులో తీసుకునే చర్యలు మనం మాట్లాడకూడదు, మాట్లాడితే శిక్షలు. మరి అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట్లాడినా, ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఎవరు దేన్ని క్వశ్చన్ చేసినా, ఇసుక గురించి కానివ్వండి, మద్యం గురించి కానివ్వండి, రోడ్ల గురించి కానివ్వండి, బస్సులు, ఆర్టీసీ బస్సుల ఆ పరిస్థితి గురించి కానివ్వండి, ఏది మాట్లాడినా, ఏ పోస్టు షేర్ చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఆస్తులు అటాచ్ చేస్తాం. సంజయ్ మొన్న తనంతట తానే వచ్చి సుప్రీంకోర్టు లొంగిపోమ్మంది కదా, మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి నారా చంద్రబాబు నాయుడు ఇంకా 10 సంవత్సరాలు బయటికి రానివ్వనని మాట్లాడిన విధానం, మరి సోషల్ మీడియాలో ఎవరైతే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పోస్టులు పెడతారో వాళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తామని కొంతమందిని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇచ్చిన పరిస్థితి, ఇన్ని విధాలుగా మీరు చేసినప్పుడు మరి ఈ రోజున అది కనిపించట్లేదా మీరు చేసిన పనులు? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 151 మందివి నేను ఒక్కసారి అన్నానంటే మీ 23 మంది అక్కడ ఉంటారా? అసెంబ్లీలో మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి అప్పుడు అనిపించలేదా? మరి ఏ మొహం పెట్టుకొని అసలు నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నువ్వు వచ్చావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాడు కదా. బయట మైకుల ముందు రెచ్చిపోయి గ్రామ సింహాలాగా మాట్లాడే వీళ్ళు రేపు 18వ తారీఖున అసెంబ్లీకి రాకపోతే 18 నుంచి అనర్హత వేట పడుతుంది అంటున్నారు. దమ్ముగా అనర్హత వేట వేపించుకుని బై ఎలక్షన్స్కి వెళ్ళి ఆ 11 సీట్లలో కనీసం 3 సీట్లు నిలుపుకోగలిగితే వీళ్ళు నిజంగా సింహాలని చెప్పి అనుకోవచ్చు. అప్పుడు సింహాలు కాదు, అందరూ నెత్తిన కండవలు వేసుకొని ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది అని చెప్పి పాట పాడుకోవాలి. మిగతా ఎమ్మెల్యే ఎవరు సహకరించట్లా, మేము అసెంబ్లీకి వెళ్తాం, దొంగ సంతకాలు పెడతాం అంటున్నారంట. అయినా జగన్మోహన్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయ్యి మొన్న కూడా జడ్పీటీసీ ఎన్నికల్లో 2 సీట్లలో కూడా డిపాజిట్లు కోల్పోయి తన పార్టీ చేసిన దారుణాలని సమీక్షించుకోకుండా ప్రజలు ఎందుకు మమ్మల్ని చేదరించుకున్నారు అన్న దాని మీద విశ్లేషణ చేసుకోకుండా ఇవాళకి వచ్చి నేను వస్తే మళ్ళీ పరిశ్రమలు పంపించేస్తాను, రద్దు చేస్తానంటూ మాట్లాడుతున్న గాలి మాటల్ని సుమోటాగా తీసుకుని వ్యవస్థలు ఎందుకు కేసు పెట్టడం లేదు, ప్రభుత్వాలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.